ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ వీక్ సెకండ్ డే ఓటింగ్ అనాలిసిస్. మీరేదైతే థంబ్‌నెయిల్‌లో చూసారో, ఆ థంబ్‌నెయిల్‌లో చూసిన దానికి అది కూడా జరగబోతుందా అంటే, మేబీ జరగబోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే దాని గురించి కూడా మాట్లాడతాం. సీరియస్ టాపిక్ చాలా గట్టిగా మాట్లాడుకుందాం దాని గురించి. ఓటింగ్ అనాలిసిస్ ఫస్ట్ మాట్లాడుకొని, ఫస్ట్ ప్లేస్‌లో ఓటింగ్ అనాలిసిస్‌లో నిన్న గేమ్ చూసిన తర్వాత ఫుల్ ఆన్ హౌస్ యాక్టివ్ మోడ్‌లోకొచ్చేసారు. అందరూ గేమ్ యాక్టివ్‌గా చాలా యాక్టివ్‌గా ఆడారు. ఒక్కళ్ళ పార్టిసిపేషన్ కూడా లీస్ట్ లేదు అన్నట్టుగా అందరి ఎఫర్ట్స్ అక్కడ కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఎవరైతే నామినేషన్స్‌లో ఉన్నారో ఆ ఆరుగురి ఎఫర్ట్స్ అక్కడ కనిపిస్తాయి మీకు. ఒక్కళ్ళ ఎఫర్ట్స్ కూడా మనం తక్కువ అంచనా వేయలేం. ఆ రేంజ్‌లో కనిపిస్తాయి. సో దాంట్లో ఫస్ట్ ఓటింగ్‌లో ఉంది. టాప్ 1లో ఉంది. దూసుకుపోతా ఉంది. ఇంక ఎవరు అడ్డు లేదు అనుకుంటుంది. ఈ ఆరుగురిలో నేనే తోపు, నేనే తురుము అని చెప్తుంది. ఎట్ ప్రెజెంట్ మేబీ వచ్చినా కూడా పర్లేదు నాకు అన్న రేంజ్‌లో పడుతున్న ఓటింగ్ సంజన గారి ఓటింగు. నిన్న సంజన గారు ఆ ఆట చూసిన తర్వాత కొంచెం కామెడీగా మాట్లాడిన తర్వాత లైక్ ఇమాన్యుయల్‌తో గేమ్ ఆడుతది. సో ఇమాన్యుయల్‌తో గేమ్ ఆడినప్పుడు ఇమాన్యుయల్ ఆమె ఆపినప్పుడు ఆమె ఎక్కడ వుమెన్ కార్డ్ తీయలేదు. ఇక్కడ సంజన గారు ఎక్కడైనా వుమెన్ కార్డ్ తీసుండుంటే సంజన గారి గ్రాఫ్ మొత్తం పడిపోయి ఉండేది నాకనిపించింది. సంజన గారు అక్కడెక్కడ వుమెన్ కార్డ్ తీయలేదు. ఎందుకంటే కొడుకు అంటున్నప్పుడు ఆబ్వియస్‌లీ ఆ గేమ్ కోసమే పట్టుకున్నాడన్న ఇంటెన్షన్ ఆమెలో ఉండి ఆమె ఎక్కడ వుమెన్ కార్డ్ తీయకుండా అలా పట్టుకోవద్దు, ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడొద్దు అని చెప్పకుండా కామెడీగా చేస్తూ మాట్లాడడము, అక్కడ ఫన్నీగా చేయటం ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాగా అనిపించింది. సంజన గారికి ఫస్ట్ టైం నాకు చాలా పాజిటివ్‌గా అనిపించారు అక్కడ. ఎందుకంటే వేరే ఏదైనా ఒక మాట మాట్లాడున్నా అది వేరేలాగా వెళ్ళిపోయేది అమ్మ. తల్లి కొడుకులు కదా! వుమెన్ కార్డ్ తీసుంటే చాలా చాలా వేరేలాగా ఉండేది. బట్ అసలు చాలా ఫన్నీగా గేమ్ ఆడారు. నాకు అది భలే నచ్చిందనమాట సంజన గారి విషయంలో. సూపర్ అనిపించారు. దాని తర్వాత ఇక తెలిసిందే కదా! మానిటర్‌గా ఉన్నా గానీ, కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె దొంగతనాలు మానలేదు. ఇంక మానిటర్‌గా ఉన్నప్పుడు చేయకుండా ఉంటదా? ఆమె తీసుకెళ్ళి పులిహోర ఈమెకు పెట్టడము. ఈమె దగ్గర నుంచి పప్పుచారు తీసుకొచ్చి ఆడ కలపటము. చేసింది ఆమె గట్టిగానే చేసింది. దొంగలున్నారు జాగ్రత్త అని ఒక బోర్డ్ అది నాకు సార్ ఏస్తన్నారు కదా! మరి ఏస్తారో తెలీదు కానీ, బట్ సంజన గారైతే మాత్రం గట్టిగా ఓటింగ్‌లో సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు హౌస్‌లో కూడా. అండ్ ఓటింగ్‌లో కూడా నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారనమాట. ఇప్పుడు ఎంత శాతం, ఇంత శాతం, అంత శాతం అని చెప్పలేను నేను అక్కడ. అక్కడ ఎలా పడుతుందో. అక్కడ ట్రెండ్ మాత్రమే చెప్తున్నాను మీకు. ఓకేనా? ఫ్లో చెప్తున్నా, ట్రెండ్ చెప్తున్నా. శాతాలు నా వల్ల కాదండి. క్షమించండి నన్ను. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో ఉన్న పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే గేమ్ బాగా ఆడుతున్నారో ఆ పర్టిక్యులర్ పర్సన్ బాగా కనిపించిన పర్సన్ నిన్న సెకండ్ ప్లేస్‌లో కనిపించిన పర్సన్ రితు చౌదరి. నిన్న రితు చౌదరి చాలా గట్టిగా కనిపించింది. చాలా గేమ్ బాగా ఆడింది. సెకండ్ ప్లేస్‌లో కూడా ఈమె ఉంది. ఓకేనా? ఓటింగ్‌లో చాలా మంచిగా గేమ్ ఆడుతున్నారు. నిన్న అసలు సెకండ్ టాస్క్ అవ్వచ్చు, ఫస్ట్ టాస్క్‌లో అవ్వచ్చు. ఆమె చాలా గట్టిగా ఆడారు. ఎస్పెషల్లీ సెకండ్ టాస్క్ అయితే మరీ ప్రాణం పెట్టేసి ఆడేశారు. ఎవరైతే శ్రీజాని టాకిల్ చేయడం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అనిపించారనమాట. కాకపోతే అలా మిడ్ నైట్‌లో ఒక మాట అనింది. హరీష్ గారిని పంపించాను అనవసరంగా. నేను పోయుంటే కళ్యాణ్ మీద గెలిచేసేదాన్ని. అది కొంచెం నువ్వు కంట్రీలో ఉన్నావు బేటా అని అనిపించింది కానీ, బట్ పర్లేదు. అంటే ఆ అమ్మాయి సెకండ్ ఆ రౌండ్‌లో శ్రీజాని ఆపిన విధానము, టైరు కదలనివ్వకుండా చేసిన విధానానికి అమ్మాయి మీద ఆ అమ్మాయికి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావటంలో, అది కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్‌గా మారడంలో కూడా తప్పు లేదేమో అని అనిపించింది నాకు. రితు చౌదరికి మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, తనూజ ఓటింగ్ డిసైడ్ చేస్తుందబ్బా. మీరు అవునన్నా కాదన్నా తనూజకి ఏ యూట్యూబ్ పోల్ చూసినా కానీ తనూజకి ఇక్కడ శాతాలు మాట్లాడుకోవచ్చు మనం. 50% అబవ్ ఓటింగ్ ఆమెకే పడుతుంది. 5 లక్షలు పడుతున్న ఓటింగ్‌లో అయినా కావచ్చు, 2000 పడుతున్న ఓటింగ్‌లో అయినా అవ్వచ్చు. 50% అబోవ్ ఆమె తీసేసుకుంటున్నారు. ఈవెన్ దో అక్కడ సంజన గారున్నా, ఈవెన్ దో ఇమాన్యుల్ ఉన్నా, ఈవెన్ దో అక్కడ భరణి గారున్నా, ఈ నలుగురు ఉన్నా, లేకుంటే కామనర్స్‌లో ఎవరొకరు అక్కడ ఉన్నా కూడా ఆ అమ్మాయిదే పై చేయి ఖచ్చితంగా. అలాంటి అమ్మాయికి క్లోజ్‌గా ఎవరుంటే వాళ్ళు ఓటింగ్‌లో నంబర్ 1 ఉంటారు ఖచ్చితంగా. లేదా నంబర్ 2 అన్నా ఉంటారు. అమ్మాయి పూర్తి ఓటింగ్ వీళ్ళకి పడకపోయినా కానీ ఎంతో కొంత తనూజతోటి ఎవరు క్లోజ్‌గా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకే ఓటేస్తారు. తనూజకి ఆపోజిట్‌గా ఉన్న వాళ్ళు ఎవరైతే నామినేషన్స్‌లో ఉన్నారో వాళ్ళకి ఓటేయకుండా వీళ్ళకే ఓటేస్తారు. లాస్ట్ 2 వీక్స్ అలాగే కదా జరిగింది. ఫ్లోరా గారిని అలాగే కదా సేవ్ చేసింది. థర్డ్ వీక్ అంటే ఇమ్యూనిటీలోకి వచ్చారు. ఫస్ట్ 2 వీక్స్ అలాగే కదా సేవ్ అయ్యారామా. ఓకేనా? కాబట్టి తనూజ గారి ఓటింగ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ విషయంలో. రితు చౌదరి అందుకనే టాప్ సెకండ్‌కి వచ్చింది. ఆమె పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఆమె గేమ్ అవ్వచ్చు, ఆమెకున్న ఫ్యాన్ బేస్ అవ్వచ్చు, దానికి తనూజ ఫ్యాన్ బేస్ యాడ్ అవటం అవ్వచ్చు. ఈమె సెకండ్ ప్లేస్‌లోకి వచ్చి కూర్చున్నారు. అండ్ మూడో ప్లేస్‌లోకి వచ్చేసరికి మన
ఫ్లోరా గారు ఉన్నారు. సో ఫ్లోరా గారికి 3వ ప్లేస్లో ఉన్నారు. ఫ్లోరా గారికి ఓటింగ్ పడుతుంది. ఫ్లోరా గారు సేఫ్, అట్ ప్రెసెంట్ సేఫే. ఫ్లోరా గారు ఎలిమినేషన్ రౌండ్లోకి వెళ్ళి ఎలిమినేషన్ అయిపోయారన్నా, లేకుంటే డేంజర్ జోన్లోకి వెళ్ళారన్నా, సో ఇంకా ఇవన్నీ మనం ఏం చేయలేమన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ చర్యలు అవన్నీ. అట్ ప్రెసెంట్ అయితే ఫ్లోరా గారు మంచి ఓటింగ్లోనే ఉన్నారు. ఆమె నిన్న కొంచెం ఫుల్ ఆన్ యాక్టివ్గా ఉన్నారు. మొన్న ఈ వీక్లో 3 రోజులు జరిగితే 3 రోజులు ఆమె ఫుల్ ఆన్ యాక్టివ్లో ఉన్నారండి. మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు, వెన్స్డే అవ్వచ్చు, ఫుల్ ఆన్ యాక్టివ్లో ఉన్నారు. నిన్న అయితే అసలు వాళ్ళ టీం కోసం పర్లేదు, మీ ఇద్దరు ఎవరైనా ఆడండి, ఎవరైనా కెప్టెన్ అవ్వండి, నేను మీకు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తానని చెప్పిన ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఏదైతే ఉందో, సో అది కూడా మనం ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఆమెని. సో ఆమె ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళ టీం ఆమెకి ఇవ్వలేదు అని చెప్పి ఎప్పుడు డిస్కరేజ్ చేయాలి. మా టీం గెలిస్తే చాలని చెప్పిన ఆమె ఎంకరేజ్మెంట్ సో నెక్స్ట్ లెవెల్ అనిపించారనమాట. సో కాబట్టి ఆ ఫ్లోరా గారికి మంచి ఓటింగ్ పడుతుంది. అందులో దట్టు ఫ్లోరా గారు మాస్క్ మ్యాన్ మీద మాట్లాడటము, ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడటము, మాస్క్ మ్యాన్కి అటు సైడ్ నుంచి కౌంటర్ ప్రాపర్గా ఇవ్వలేకపోవటము, సో అది చూసి లోపల ఉన్న హౌస్ మేట్సే ఆశ్చర్యపోవటము. సో ఇవన్నీ చూసుకుంటే ఫ్లోరా గారికి బయట కూడా నిజంగా అలాగే జరుగుతుంది. ఫ్లోరా గారికి మంచి ఓటింగ్ పడుతుంది అనమాట. సో ఫ్లోరా గారు అట్ ప్రెసెంట్ 3rd ప్లేస్లో ఉన్నారనుకోండి కాసేపు. ఓకేనా. నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే నెక్స్ట్ ప్లేస్లో దివ్య ఉంది. అదేంట్రా దివ్య ఎందుకు ఉంటుంది, శ్రీజ ఎందుకు ఉండదు, హరీష్ గారు ఎందుకు ఉండరు? సరే శ్రీజ నాన్న కాసేపు పక్కన పెడితే హరీష్ గారు నామినేషన్స్లోకి వచ్చారు కదా, సో హరీష్ గారు ఎందుకు ఉండరు? ఓకే, హరీష్ గారు కూడా కాసేపు పక్కన పెడితే నన్ను పక్కన పెట్టకండి, చూడండి చెప్తా. దివ్య శ్రీజ ఎందుకున్నారంటే, సో దివ్య ఎందుకుంది, శ్రీజ ఎందుకు లేదంటే, ఫస్ట్ వీక్ నుంచి మనం చూసుకుంటే శ్రీజ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. అగ్ని పరీక్షలోకి ఉన్నప్పుడు శ్రీజ ఆడపోలి దమ్ముంటే ఆపు, సో ఇంకా ఆ రేంజ్లో ఉంది శ్రీజ పర్ఫార్మెన్స్. అసలు పోల్ పెడితే శ్రీజ ఇప్పుడు తనుజ ఎలా తీసుకుంటుందో శ్రీజ మొత్తం తీసేసుకునేది. 50% ఏవో ఆ అమ్మాయి తీసేసుకునేది. అసలు నేనే తోపు, నేనే విన్నర్ అన్న రేంజ్లో ఉండేది. కామనర్సే విన్నర్లు అవుతారు, సెలబ్రిటీస్కి అంత లేదు, దిక్కు లేదు అని పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా సెలబ్రిటీస్ అంతా సర్దేసుకోవాలని. అలాగే ఆ రేంజ్లోనే సెలబ్రిటీస్ భయపడతా ఫస్ట్ వీక్ గేమ్ ఆడారు వాళ్ళు. ఓకేనా. ఆ తర్వాత సినారియోస్ మారాయి. ఫస్ట్ వీక్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, సెలబ్రిటీ వెళ్ళిపోయిన తర్వాత కామనర్స్లో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సో అక్కడి నుంచి గేమ్ మొదలు పెట్టారు. పతనం పడతా ఉంది. శ్రీజాలో అప్పటి వరకు ఉన్న కాన్ఫిడెన్స్ అదంతా పోయి 3rd వీక్లో అమ్మాయిని నామినేషన్స్లో తీసేస్తే, నన్ను ఎందుకు తీసేస్తావు, నన్ను నామినేషన్స్లో ఉంటే బాగుండేది, నాకు కూడా ఓట్ బ్యాంక్ వచ్చేది, నా గురించి కూడా నేను తెలుసుకునేదాన్ని అన్న చెప్పిన శ్రీజ ఈ వీక్ నామినేషన్స్లోకి వెళ్ళకూడదని చెప్పి చాలా విధాలా ట్రై చేసింది. కొంచెం భయపడింది ఈ వీక్ అయితే, పర్టికులర్గా భయపడింది. మేబీ వస్తున్న ఫీడ్బ్యాక్స్ని బట్టి సో ఈ వీక్ మనం కొంచెం సస్టైన్ అయితే, సేవ్ అయితే నెక్స్ట్ వీక్ చూసుకుందాంలే అన్న థాట్లో అమ్మాయి వచ్చింది. బట్ ఈ వీక్లో ఆ అమ్మాయి నామినేషన్ పాయింట్స్, ఆ అమ్మాయి నామినేషన్లో మాట్లాడిన విధానం అవ్వచ్చు, అండ్ ఎస్పెషల్లీ నిన్న టాస్క్ ఆడిన విధానం అవ్వచ్చు. నిన్న టాస్క్ అయితే ఆ ఫస్ట్ రౌండ్లో ఏదైతే ఆ బాల్స్ గేమ్లో స్విమ్మింగ్ పూల్లో దూకేసింది. దాని తర్వాత పైకి లేచి బాల్స్ పెట్టి, దాని తర్వాత బాగలేకపోయినా దెబ్బ తగిలినా కూడా సెకండ్ రౌండ్లో 4 బాల్లు పెట్టింది ఆ అమ్మాయి. ఓకే, నా లాస్ట్ రౌండ్ వరకు ఆ అమ్మాయి గట్టిగా ఆడాలని ట్రై చేసింది, గట్టిగా ఆడింది. బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయింది. సో అంటే సపోర్టర్స్గా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి టూ మచ్ సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా అటుపక్క వేరే వాళ్ళు, అక్కడ రాము, అక్కడ సంజన గారు, అక్కడ 3 అబ్బాయిలు అయిపోవటం వల్ల, సో ఇక్కడ 4 అమ్మాయిలు అయిపోవటం వల్ల, సో కొంచెం ఆ సపోర్ట్ అనేది లేక సో వాళ్ళు ఓడిపోవడం కూడా జరిగింది. అమ్మాయి చాలా ట్రై చేసింది. ఓకేనా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, శ్రీజ. మరి శ్రీజ ఎందుకు 5th ప్లేస్లో ఉంది, దివ్య ఎందుకు 4th ప్లేస్లో ఉంది అంటే, శ్రీజ మీద ఫుల్ ఆన్ నెగిటివిటీ పెట్టుకున్నారబ్బా. ఫస్ట్ వీక్ నుంచి ఆ అమ్మాయి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. ఎలాగంటే ఇప్పుడు ప్రియా వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. బట్ ప్రియా ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో వీళ్ళిద్దరు వెళ్ళిపోయినా కూడా పెద్ద పట్టించుకునేవాళ్ళు కదా, పోతే పోయారులే అని అనుకునేవాళ్ళం. బట్ ప్రియా మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది 3వ వారంలో. సో అమ్మాయి ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోవాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి కాదే అని అనిపించింది చాలామందికి. ఫ్లోరా గారిని లేదా రితును అంతకు సేవ్ చేసుకోవడం కోసం బిగ్ బాస్ ట్రై చేశాడా, రితుని పంపించుంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ ఆ రితు ఆ గేమ్ ఏదైతే ఆడిందో ఆ రోజు ఇమ్యూనిటీ గేమ్, అది రితుని బతికిచ్చింది అనుకోండి. బట్ ఆ ఇమ్యూనిటీ అనేది పెట్టకపోయి ఉంటే ఫ్లోరా గారైనా పోయేవాళ్ళు అని చెప్పి వాళ్ళు అనుకునేవాళ్ళు. బట్ మనమైతే అనుకోగానే మనం రితు చౌదరి వెళ్ళిపోయేది అనుకున్నాం. బట్ రితు చౌదరి ఆ గేమ్ ఎఫర్ట్ చూసిన తర్వాత ఇంకా రితు చౌదరిని పంపించదలుచుకోలేదు, ఈ అమ్మాయిని పంపించారు. బస్ టైంలో కూడా సో శివాజీ అన్న అమ్మాయితో అంత మాట్లాడినా కానీ ఆ ఎంజాయ్ చేయాలి అని ఇది రాలేదనుకోండి. అంటే చచ్చిన పవన్ మరీ చంపారేమో అని కూడా అనిపించింది నాకు ఆ రోజు. అది కూడా చెప్పాను మీకు. సో అలాగే ఇప్పుడు కూడా శ్రీజాక్ కూడా ఫస్ట్ వీక్లో మనం చూసిన దాన్ని పట్టుకొని ఇంకా అదే నెగిటివిటీ నా అమ్మాయి మీద రుద్దటము. అమ్మాయి ఏ రోజుకి ఆ రోజు కొంచెం మార్చుకోవాలి కదా మనమైనా కానీ మన ఓటింగ్ని. అందుకని అది డైలీ బేసిస్లో ఓటింగ్ పెట్టింది. ఎపిసోడ్ తర్వాత మనం ఓట్లు వేయాలి కదా. నిన్న శ్రీజ మంచి పర్ఫార్మెన్స్ చేసింది. సో ఫస్ట్ ఆ అమ్మాయి గొంతు నచ్చట్లేదు, ఆ అమ్మాయి గొంతు ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి ఈ అమ్మాయికి మనం ఇప్పుడైతే ఓట్లు వేయట్లేదు.
సో అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగానే చేసింది, నాకు అనిపించింది ఈ వీక్ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగా చేసింది. ఎస్పెషల్లీ నిన్న టాస్క్ చాలా బాగా ఆడింది. సో నామినేషన్స్ అప్పుడు కూడా టూ మచ్గా ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి యాక్చువల్గా అమ్మాయి థాట్ ఏంటి, అమ్మాయి థింకింగ్ ప్రాసెస్ ఏంటంటే దివ్య నామినేట్ చేయడంలో మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఫస్ట్ డే వచ్చినప్పుడు మాస్క్ మ్యాన్ యాక్చువల్గా నిన్న క్లారిటీగా చెప్తాడు శ్రీజాకి, నువ్వు ఈ పాయింట్ చెప్పేసి ఉంటే బాగుండేదని. మాస్క్ మ్యాన్ ఆలోచనలో నా ఆలోచనలు ఒకటే అండి, ఓకేనా. నేను ఏదైతే చెప్పానో ముందు రోజు రివ్యూలో మనోడు గారు అదే చెప్పాడు అనమాట. నువ్వు మేము వచ్చి రాగానే మాకు కూడా 2 డేస్కి నామినేట్ చేసుకోమని చెప్తారు కదా, మేము కూడా నామినేట్ చేసేసుకుంటాం కదా ఫస్ట్ వీక్లోనే. అలాగే నువ్వు కూడా ఫస్ట్ వీక్ వచ్చావు, నీకు ఇంకా 4 డేస్ టైం ఉంది, నువ్వు ఇంకా బయట నుంచి చూసి వచ్చావు, నీకు ఈ అడ్వాంటేజ్లు అన్నింటిలో మధ్యలో మేము నిన్ను నామినేట్ చేస్తున్నాము, ఇది కూడా నీకు అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు అని చెప్పి నువ్వు నామినేట్ చేసి ఉండాల్సింది బాగుండేది అని చెప్పి మాస్క్ మ్యాన్ చెప్తాడనమాట. సో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బేసిక్గా అదే, బట్ ఆ అమ్మాయి దానికి కన్వే చేయలేదు ప్రాపర్గా, అంతే తప్పితే. సో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే అనమాట, ఆల్మోస్ట్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అమ్మాయి. సో అలాంటి అమ్మాయి దాని గురించి కూడా అక్కడ పెద్దగా కంప్లైంట్లు ఏం లేవు. సో ఈ వీక్ అంతా మంచిగా ఆడిన అమ్మాయి, ఏం చేస్తాం, ఏం చేయలేకపోయాం మనం. ఆ అమ్మాయి డేంజర్ జోన్లో పెట్టారు. సో బాటమ్ 2లో అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెట్టారు. టూ మచ్ ఓటింగ్ అంటే నేనేమంటే ఒక ఇంప్రెషన్ని కంప్లీట్గా దాన్ని క్యారీ అవుట్ చేసుకుంటూ రావడం అనేది అది కరెక్ట్ కాదేమని అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం మారాలి. అసలు వాళ్ళు చేసిన మంచి కూడా మనం చూడలేకపోయేంత స్థితిలో వాళ్ళ మీద నెగిటివిటీని మనం ఏర్పరచుకోవడం అనేది ఇది కామన్గానే వస్తుంది. 7th సీజన్లో శోభా శెట్టి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు, 8th సీజన్లో యశ్వి కూడా వెళ్ళిపోవాలని కోరుకున్నారు, ఇప్పుడు ప్రియా గురించి ఈ అమ్మాయి గురించి అలాగే కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోవడం కోసం ఫ్లోరా గారికైనా ఓట్లు వేస్తారు అంటున్నారు. యాక్చువల్గా ఫ్లోరా గారు ఈ వీక్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ, బట్ ఈ అమ్మాయి నిన్న జరిగిన టాస్క్లో సో ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కంపేర్ టు ఫ్లోరా గారు ఎక్కువ ఉంది. సో దాని కానీ గుర్తించాలి. అండ్ నెక్స్ట్ దివ్య గారు. సో దివ్య గారు ఆమె నామినేషన్స్లో ఉన్నారు అండ్ ఆమె కూడా నిన్న చాలా గట్టిగా గేమ్ ఆడారు. సో లైక్ కొంచెం ఇలాగ పట్టుకోకండి అది ఇది అని చెప్పిన తర్వాత కూడా మాస్క్ మ్యాన్ తోటి సెకండ్ గేమ్లో ఆయన పిలిచి నాకు ఇలా అనిపించిందండి, అంతేగాని మిమ్మల్ని నేను తక్కువ చేద్దామని కాదు, మిమ్మల్ని తప్పుగా నేను పోర్ట్రే చేద్దామని కాదు, సారీ అండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి, ఐ అగ్రీ, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా అనిపించేసిందని చెప్పి ఆ అమ్మాయి ఏదైతే అనిందో సో దానికి మళ్ళీ ఆయన ఎక్కడ ఫీల్ అవుతాడు, ఆయన కొంచెం అసలే ఫీల్ అయ్యే రకం మాస్క్ మ్యాన్. సో అందుకని చెప్పి ఆ అమ్మాయి అక్కడ సారీ చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. దాని తర్వాత రోజు ఈ అమ్మాయి చేసేది ఏంటంటే భరణి గారితో ముచ్చట్లేస్తూ ఉంటుంది నైట్ టైము. కొంచెం సేఫ్ గేమే ఆడుతుంది, భరణి గారితో ముచ్చట్లేయటం, తనూజాతోటి మాట్లాడటం. దట్టు తనూజాను క్వశ్చన్ చేసిన విధానం ఏదైతే ఉందో బిగ్ బాస్ లేపేశాడు అది యాక్చువల్గా, ఓకేనా, అది లేపేశాడు లైవ్లో ఉంది కానీ ఎపిసోడ్లో లేపేశాడు అమ్మాయి క్వశ్చన్ అడిగే విధానం. సో తనూజతో బాగా ఉండటము అండ్ భరణి గారితో బాగా ఉండటము, సంజనా గారితో ఆ కాన్ఫ్రంటేషన్ వెనక నుంచి మాట్లాడటము. ఈ అమ్మాయిలో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే సంజనా గారి గురించి భరణి గారితో వెనక మాట్లాడుతూ ఉంటుంది. సో సంజనా గారు దివ్య గురించి మరీ టూ మచ్ వెనక ఎప్పుడు మాట్లాడరామా, ఆమె ఎప్పుడు ఆన్ ఫేస్ మాట్లాడతారు. స్ట్రైట్గా ఏదైనా ఛాన్స్ దొరికితే ఆమెకేంటంటే ఏదైనా బయటకు పంపించే ఛాన్స్ దొరికినా లేకుంటే నాకు సార్ ముందు ఇరికిచ్చే ఛాన్స్ దొరికినా అలాంటి వాటిల్లో సంజనా గారు ఇరికిస్తారే తప్పితే టూ మచ్ డ్రాగ్ చేయరు, ఆమె బయట బ్యాక్ బీచింగ్ ఎక్కువగా చేయరు ఒక పర్టికులర్ పర్సన్ గురించి, ఓకేనా. టూ మచ్గా మాట్లాడటం కానీ ఈ అమ్మాయిని ఎలా అయినా తొక్కేయాలి అలాంటివి అంత దూరం వేరే వాళ్ళతో డిస్కస్ చేయరు ఆమె, అది ఆమెలో ఉన్న లక్షణం అనమాట. సో ఈ అమ్మాయికి ఏంటంటే ఈ అమ్మాయి నిన్న చాలా గేమ్ బాగా ఆడింది. సెకండ్ రౌండ్లో అయితే హరీష్ గారు అమ్మాయిని పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎంత కష్టపడిందంటే అసలు ముసలి నోట్లో చిక్కుకున్నప్పుడు తర్వాత బయటికి రావడానికి ఆ అమ్మాయి కింద నుంచి బయటకు వచ్చి అసలు చాలా కష్టపడింది, చాలా గేమ్ ఆడాడింది. దట్టు ఈమెకి తనూజ ఓటింగ్ కొంచెం ప్లస్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారి ఓటింగ్ కూడా కొంచెం ప్లస్ అవుతుంది కాబట్టి సో ఈమె సస్టైన్ అవుతా వస్తున్నారనమాట ఎట్ ప్రెజెంట్. సో 4th ప్లేస్లో ఏమున్నారు, 5th ప్లేస్లో శ్రీజ గారు ఉన్నారు, 6th ప్లేస్లో మాస్క్ మ్యాన్ ఉన్నారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకోవాలి ఉంటే ఫస్ట్ 5 గురించి మనం మాట్లాడుకున్నాం. సో సంజనా గారికి ఇమాన్యుల్ కూడా ఓటింగ్ కూడా కొంచెం తోడవుతుంది. నెక్స్ట్ ప్లేస్లో ఉన్న రితు చౌదరికి తనూజ గారి ఓటింగ్స్ కొంచెం తోడవుతుంది. 3వ ప్లేస్లో ఉన్న ఫ్లోరా గారికి కూడా కొంతమంది ఓటింగ్ అందరూ మిక్స్డ్ ఆఫ్ పర్సన్స్ ఓటింగ్ కూడా ఆమెకి హెల్ప్ అవుతుంది. 4th ప్లేస్లో ఉన్న దివ్య గారికి కూడా తనూజ గారి ఓటింగ్ భరణి గారి ఓటింగ్ ప్లస్ అవుతుంది. 5th ప్లేస్లో ఉన్న రితుకి అట్లీస్ట్ కళ్యాణ్ ఓటింగ్ అన్న వస్తే కళ్యాణ్ ఓటింగ్ అవ్వచ్చు, లేకుంటే ఇంకా వేరే వాళ్ళ పర్సన్స్ ఎవరైతే ఆమె ఓటింగ్తో పాటు కళ్యాణ్ గారి ఓటింగ్ ఇంకా వేరే వాళ్ళ పర్టికులర్ పర్సన్స్ ఓటింగ్ కూడా అమ్మాయికి హెల్ప్ అవుతుంది. బట్ మాస్క్ మ్యాన్ పరిస్థితి సరిగ్గా పాపం నిజంగా మాస్క్ మ్యాన్కి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరితో మాస్క్ మ్యాన్కి లేదు, ఇండివిజువల్గా వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా ఉంటున్నాడు, ఒంటరిగానే పోతాడు, అది పరిస్థితి మాస్క్ మ్యాన్ది. టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ హౌస్లో ఉండట్లేదు. ఇప్పుడు కెమెరాస్ ముందు మాట్లాడిన మాటలు, శ్రీజాకి ఒంటరిగా పిలిచి మాట్లాడిన మాటలు, ఇవన్నీ చాలా ఫుటేజ్ ఇచ్చాడు బిగ్ బాస్, అవన్నీ ఎత్తిపారదొబ్బాడు. చాలా దారుణమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నిన్న గేమ్ చాలా బాగా ఆడాడు.
ఫస్ట్ గేమ్ కాదు కానీ సెకండ్ టాస్క్ చాలా బాగా ఆడారు. లాస్ట్ రౌండ్ అయితే కళ్యాణ్ తోటి మామూలు కూడా కాదు. ఆ అబ్బాయి కుర్రాడు, ఈయన ఏజ్ పర్సన్ 42 ఇయర్స్, ఒక 25 ఇయర్స్, 23 ఇయర్స్, 24 ఇయర్స్ పర్టికులర్ పర్సన్. సో ఆ పర్సన్ దట్టు ఆర్మీ పర్సన్, ట్రైన్డ్ పర్సన్. ఆ పర్సన్ తోటి ఇతను చాలా వరకు గట్టిగా గేమ్ ఆడారు. మామూలు కూడా కాదు, చాలా గట్టిగా. ఆయనకున్న ఫిజికల్ ఎనర్జీ మొత్తం పెట్టేసి గేమ్ ఆడారు మాస్క్ మ్యాన్. చాలా అంటే చాలా గట్టిగా. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మాస్క్ మ్యాన్తో అంటే, మూడీగా ఉంటున్నారు, కలవట్లేదు, మనుషులతో కలవటము, మాట్లాడటము. మధ్యలో ఆయనకి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు భరణి గారు అందరితో కలిసి మాట్లాడేస్తున్నారు, సంజన గారు అందరితో కలిసి మాట్లాడేస్తున్నారు, ఫ్లోరా గారు అందరితో కలిసి మాట్లాడేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు ఏజ్ ఆయన ఏజ్ ఒకటే, దగ్గర పెద్ద తేడా ఏం లేదు, దగ్గర నియర్ బై ఉంటారు వీళ్ళు. సో మరి వాళ్ళ ముగ్గురు వాళ్ళతో పిల్లలతోటి, పిల్లలు అంటే పిల్లలు కాదులేండి, వాళ్ళ కంటే ఏజ్లో పిల్లలే కాబట్టి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్నవాళ్ళే కాబట్టి, వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు ఈయన రిజర్వ్డ్గా ఉండడము, ఈయన వాళ్ళతో మాట్లాడలేకపోవటము, చూస్తున్న ఆడియన్స్ కూడా వాళ్ళు కలిసిపోయారు కదా, ఈయన కలవట్లేదేంటి, పోనీ వాళ్ళు కలుపుకోవట్లేదు అంటే వాళ్ళు కలుపుకునే రకమే. ఎందుకంటే వాళ్ళు ముగ్గురిని కలుపుకున్నారు కదా, ముగ్గురిని కలుపుకున్నప్పుడు ఈయన ఒక్కరిని కలుపుకోవడానికి వాళ్ళకి ఏమైనా ఉంటుందా? సో ఈయన వెళ్ళి కలవట్లేదు వాళ్ళతోటి. పర్టికులర్ ఒక్క పర్సన్ ఉన్నాడు, ఏజ్ పర్సన్, మిగిలిన వాళ్ళందరూ జెన్జీ పర్సన్స్ అనుకుంటే సరే అనుకోవచ్చు. పెద్దవాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈయన కూడా వెళ్ళి మాట్లాడితే పోయిద్ది కదా. ఈయన ఏమంటే ఒంటరిగా ఉంటాను, రిజర్వ్డ్గా ఉంటాను, నేను ఏకాకిని, నాకు ఎవ్వరూ లేరు, గేమ్ వస్తే గేము, నామినేషన్స్ వస్తే నామినేషన్స్, అతను నా పాటికి నేను చూస్తూ ఉంటానంటే హౌస్లో వర్కౌట్ కాదు. ఆయన మీద అప్పటికే చాలామందికి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. ఆయన ఎప్పుడైనా గొడవలు పెట్టుకోవడానికి తప్పితే, లేకుంటే ఇంకా అసలు ఎప్పుడు మాట్లాడు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది హౌస్లో. బయట కూడా అది ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది. ఆయన గేమ్ ఆడే విధానాన్ని గుర్తించట్లేదు. ఆయన ఎంత పాజిటివిటీగా ఉంటే ఆయన గేమ్ అంత హైలైట్ అవుతుంది. ఇప్పుడు శ్రీజ గేమ్ కూడా అంతే ప్రాబ్లం, శ్రీజది కూడా అదే ప్రాబ్లం. శ్రీజ మీద అంత నెగిటివిటీ ఉంది, ఆమె అంతలా అరుసుద్ది అనే నెగిటివిటీ అమ్మాయి మీద ఏర్పడిపోయిన తర్వాత అమ్మాయి ఆడిన గేమ్ కూడా జనాలకి అంత హైలైట్ అవ్వట్ల. స్టిల్ ఆ అమ్మాయి ఇంకా బాటంలో ఉంది అంటే, గేమ్ జరిగిన తర్వాత, నేను ఎపిసోడ్ జరిగిన తర్వాత కూడా అమ్మాయి ఆ బాటమ్ ప్లేస్లో ఉంది. ఇంకా అమ్మాయి రిస్క్ ఫేస్ చేస్తుందంటే స్టిల్ ఇప్పటికీ కూడా అర్థం చేసుకోండి ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారో, అదనమాట. సో నేను చెప్పాలని నేను చెప్పాను. ఇప్పుడు అక్కడ విపరీతమైన ప్రేమ శ్రీజ మీద ఏం లేదు. బట్ నేనేమంటానంటే, గేమ్ లాగా చూసి ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఓట్లు వేయట్లేదేమో అని బాధ. అసలు ఈ బాధ ఇప్పటి నుంచే కాదు, నేను రివ్యూస్ చేస్తున్నప్పటి 7th సీజన్ నుంచి పర్టికులర్ కంటెస్టెంట్ని టార్గెట్ చేసి పంపించేస్తున్నారు అన్న దగ్గర నుంచి, అరే మంచి కూడా ఉంది కదరా బాబు, అది కూడా చూడండిరా అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. సో అలాగే ఈ శ్రీజ గురించి కూడా చెప్తున్నాను. శ్రీజ గురించి మనం తిట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ నిన్న ఆడిన గేమ్కి కాకపోతే కొంచెమైనా కానీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. సో మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ వేసారనేది కూడా కామెంట్ చేయండి. కింద లింక్లో మన డిస్క్రిప్షన్లో మన ఓట్ లింక్ ఒకటి ఇచ్చాను. సో అది కూడా దాంట్లో కూడా ఓట్ వేయండి. అదే జై హింద్.